అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ క్రియేటివ్ కిచెన్. ఇవాళ ములక్కాయతో చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నా. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 ములక్కాయలని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోండి. దీంతో పాటు కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. 1/2 kg చికెన్కి ఈ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3.5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేయండి. ఆనియన్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఫ్రెష్గా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, ఉంటే వేయండి. నెక్స్ట్ ఇది మగ్గడానికి చిటికెడు ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాతనే చికెన్ వేయండి, బాగుంటుంది. చికెన్ వేసేసుకొని అన్నింటిని ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మంచిగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇలా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను కూడా వేసేయండి. ములక్కాయలు వేసేసి ఒకసారి కలుపుకోండి. అది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కారం తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్ల కారం వేసాను. వేసేసి ఇక్కడే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇందాక ఆనియన్ మగ్గడానికి కొంచెం వేసాము. ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి. చికెన్ ఉడకాలి కదా, వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇక మధ్యలో ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఓపెన్ చేసి మరోసారి కలుపుకోండి. అది ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూన్ కొబ్బరి పొడి గ్రేవీ కోసం. కొబ్బరి పొడి వేశాక వీటిని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టాలి. 2 నిమిషాలు ఇది ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి కొత్తిమీరతో పాటు 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ములక్కాయ చికెన్. ములక్కాయతో ఇలా చేస్తే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా వైట్ రైస్ అయినా, చపాతీ అయినా, జొన్న రొట్టె అయినా, బగారా అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.